హలో దాత్రి క్రియేషన్స్. నేను వేసుకున్న గాజులు ఎలాగున్నాయండి? ఈవేళ నేను శనివారం కాబట్టి గాజులు మారుస్తామని అనుకున్నానండి. అవన్నీ తీసుకొని గాజులు తీసుకొని సెట్ చేద్దామనేసి అనుకుంటే నాకు సరిగ్గా సెట్ చేయడం రాదు. మా వదిన గారు అయితే చాలా బాగా సెట్ చేస్తారండి. అయినా ఎలాగో ఒకలా సెట్ చేస్తాను. నోములకి ఇచ్చిన గాజులు, తర్వాత మా తోటకోళ్ళు ఇచ్చిన గాజులు, ఇంకొక తోటకోళ్ళు నోమనేసి ఇచ్చిన గాజులు అన్నీ ఉన్నాయండి. అవన్నీ సెట్ చేసుకొని వేసుకుందామని. మా తోటకోళ్ళు ఇంకో తోటకోళ్ళు ఉన్నారు, ఆవిడకి చిన్న సైజ్ అనమాట ఆవిడ గాజు. నాకు ఎవరు వేదిచ్చినా పావు కన్నా కొద్ది పెద్ద సైజే ఇస్తారనమాట. నోములకి సాధారణంగా చిన్నవి ఎవరు కదండి, పెద్ద సైజే ఇస్తారు. అవన్నీ మరి నాకే ఇచ్చేస్తుంది మా తోటకోళ్ళు. నేను సంవత్సరానికి 2 సార్లు కొంటాను. మిగతావి అన్నీ మా తోటకోళ్ళు నాకు ఇచ్చినవి. నేను సాధారణంగా పొళ్ళు గాజులు గట్టా వేయనండి. పిల్లలకి గీరేస్తాయి, తర్వాత ఏమో వంటలు చేసినప్పుడు గట్టా ఆ పొళ్ళు పడిపోతాయేమో అని నాకు భయము. అందుకు నేను వెయ్యను అవి సాధారణంగా. ఇవైతేనే ప్లెయిన్ వేసుకుంటాను, లేదంటే కొద్దిగా చెక్కుడున్ను లాంటివి వేసుకుంటాను. నాకు ఇష్టం అనమాట అవి చాలా బాగుంటాయి కూడాను. ఈ మధ్యన మా తోటకోళ్ళు కటింగ్ గాజులు అనేసి కుంకుమ కలర్ గాజులు ఇచ్చారండి. చాలా మన్నాయండి అవి. చాలా గట్టి గాజు అనమాట. మా వదిన బాగా సెట్ చేస్తుంది అన్నాను కదండి. మా వదిన ఏ చీరకు తగ్గట్టు అలా సెట్ చేసుకో. అది ఎన్నిసార్లు నేను చూసినా నా బుర్రకెక్కదండి. అదేటో కానీ నాకు నచ్చినట్టు నేను సెట్ చేసుకుంటున్నాను అనుకోండి, కానీ అలాగ సెట్ చేయడం మాత్రం నాకు రాదండి. అంత దీనికి సెట్ చేస్తుంది ఆవిడ. మీకు ఈ వీడియో నచ్చినట్టుకైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గాజులు ఎలాగున్నాయో కొద్దిగా కామెంట్ చేసి చెప్పండి, నాకు బాగున్నవో లేదో. థ్యాంక్ యూ.